హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మొన్నటి వరకు మనకు తెలుసు ఎలక్షన్ కమిషన్ పైన వివిధ ప్రాంతాలలో చాలా మంది పదుల సంఖ్యలో కేసులు పెడుతూ జరిగింది. ఎందుకని బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ బీహార్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు అక్కడ మేము వెళ్ళి ఓటర్లని లెక్కిస్తాము, ఓటర్లని తీసేస్తాము, ఓటర్లని యాడ్ చేస్తామంటూ ఎలక్షన్ కమిషన్ సిద్ధపడతాం మనందరికి తెలిసిందే. మొత్తానికి బీహార్ లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య తీసుకుంటే దగ్గర 7,90,00,000 మంది ఉన్నారు. 7,90,00,000 మందిని వీళ్ళు కౌంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఒక నెలలో దీన్ని కంప్లీట్ చేస్తారని చెప్పడం జరిగింది. అందులో కూడా ఒక 10 రోజులు ఎవరైతే డ్యూటీకి వెళ్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరికి ట్రైనింగ్ ఇచ్చి, మిగిలిన 20 రోజుల్లో ఈ లెక్క మొత్తాన్ని సరి చేస్తామంటూ ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్ళడం జరిగింది. దీనిపైన ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది. గతంలో కూడా మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా ఇలాగే వెళ్ళి అక్కడ కూడా సవరణ చేస్తాము, లెక్కిస్తాము అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న ఓట్లు మొత్తం తీసేసి బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఇంకా కొంతమందిని యాడ్ చేయడం వల్ల దగ్గర 30,000 నుంచి 35,000 మందిని కొత్త వాళ్ళని యాడ్ చేసి వారంతా బీజేపీకి ఓటు వేయడానికి దోహదపడి బీజేపీ విజయంలో ఎలక్షన్ కమిషన్ పాలు పంచుకుంది. దీనికి కారణం బీజేపీ ఎలక్ట్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి ఎంప్లాయీసే అంటూ వాళ్ళ పైన ఆరోపణ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు బీహార్ లో కూడా చేస్తుంది. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా ఆపాలంటూ అటు రాహుల్ గాంధీతో పాటు విపక్షాలు ఆర్జేడీలు అన్ని కలిసి దీనిపైన స్టే కావాలి, ఇప్పుడు ఈ సవరణను ఆపాలి అంటూ చెప్పడం జరిగింది. కానీ ఇది కోర్టులోకి వేసిన వెంటనే కోర్టు కేసును యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కి పెద్ద దెబ్బ తగలబోతుందని అందరూ ఊహించుకు. కానీ అనూహ్యంగా నిన్న జరిగినటువంటి ఓదాపోవాదాల్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ప్రతి ఓటర్ ని లెక్కించుకోవడం కోసం ఫామ్ 6 అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ప్రతి ఒక్క ఓటర్ యొక్క పూర్తి వివరాలు అందులో నమోదు చేయబడి ఉంటాయి. అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, బీహార్ ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఓటర్ జాబితాని గురించడానికి కానీ అక్కడ లెక్క చేయడానికి కానీ ముఖ్యంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఇవేమి ప్రామాణికాలు కాదంటూ మిగిలిన వేరే డ్రైవింగ్ లైసెన్స్, టెంపరరీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇటువంటివి 11 చూపించి ఆ 11 ఇంపార్టెంట్. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు అనేది ప్రామాణికాలు కాదంటూ చెప్పడం జరిగింది. ఈ విషయంపై కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత అసలు విషయంని చెప్పడం జరిగింది రాజేష్ త్రివేది. ఆయన చెప్పడం ఏంటంటే ప్రజల పౌరసత్వాన్ని ధృవీకరించడానికి ఆధార్ కార్డు ఇవేమీ కరెక్ట్ కాదంటూ ప్రభుత్వం పక్షాన ఉన్నటువంటి లాయర్, అడ్వకేట్ చెప్పడం జరిగింది. దాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుని ఎవరైతే పౌరులు ఉన్నారో వారిని లెక్కించడానికి, వాళ్ళ పౌర హక్కుని ప్రశ్నించడానికి మీరు ఎవరు, కంపల్సరీగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు అనేది ఓటర్ల జాబితాలో ఓటర్ని జాయిన్ చేయడానికి వాడవలసిందే అంటూ తీవ్రంగా స్పందిస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఏదైతే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అటు రాహుల్ గాంధీ ఈ సవరణను ఆపాలని చేశారు, ఆర్జేడీ చేసింది, అదేవిధంగా బీహార్ లో ఉన్నటువంటి చాలా పార్టీలు ఈ ఏవైతే లెక్కింపు సవరణలు ఉన్నాయో అట్లన్నీ ఆపాలి. గతంలో మహారాష్ట్రలో ఏదైతే జరిగిందో అదే బీహార్ లో కూడా రిపీట్ అవుతుంది, కావాలనే ఇప్పుడు ఓటర్లని తగ్గించి బంగ్లాదేశ్ నుంచి అదేవిధంగా కొంతమంది రోహింగ్యాలని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని కొత్తగా ఎన్రోల్ చేసి బీజేపీకి ఫేవర్ గా చేయాలని చూస్తున్నారంటూ అభియోగాలు చేశారు కదా. ఆ అభియోగాలని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పేసి బీజేపీకి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాజు ప్రతాప్ రౌడీ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎంత కష్టపడి మీరు ఎంత పోటీ చేస్తున్నారా, ఎంతగా ఫైట్ చేస్తున్నారు కోర్టులో. చివరికి కోర్టు ఏం చెప్పింది, వెళ్ళండి అందరినీ సవరణ చేయండి, 2003 నుంచి ఇప్పటి వరకు సవరణ చేయలేదు, వెళ్ళి చేసుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ పెద్ద నాయకులు చక్రం తిప్పారంటూ ఇందులో వార్తలు బయటకు వస్తుంది. ముఖ్యంగా ఈ సవరణ ప్రక్రియను ఆపాలంటూ పాట్నాలోని ఎన్నికల కమిషన్ ఆఫీస్ ముందు రాహుల్ గాంధీ వీళ్ళంతా కలిసి ఎంత ఫైట్ చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ మాత్రం వెళ్ళి అక్కడ ఓటర్ని లెక్కించడానికి సంబంధించిన అనుమతులన్నీ పొందినట్టు అయింది. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సిన్హాచల్ అనే ప్రాంతము బీహార్ లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాంతం. బీహార్ మొత్తం 243 కాన్స్టిట్యున్సీలు అక్కడ ఉన్నప్పటికీ ఈ సిన్హాచల్ ప్రాంతంలోనే దగ్గర 25 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇక్కడ
ఎక్కువ శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి. 50కి పైగా ముస్లిం ఓట్లు ఈ సింహాచల్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ బీజేపీ ఏమనుకుంటుందంటే ఈ సింహాచల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటర్స్ అందరినీ చాలా వరకు డిలీట్ చేసి అక్కడ రోహింగ్యాల్ని అదేవిధంగా బంగ్లాదేశ్ సంబంధించిన దొంగ ఓటర్లని ప్రవేశపెట్టి వాళ్ళని నమోదు చేసే ప్రక్రియ చేస్తుందంటూ చాలా చాలా వాదనలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిని తోసిస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్. ముఖ్యంగా అక్రమంగా ఈ సింహాచల్ ప్రాంతానికి 10 లక్షల మందికి పైగా బంగ్లాదేశీయులు వచ్చి నివాసం ఉంటున్నారంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు కూడా సరే యాడ్ చేయడానికి అక్కడ సవరణ చేయడానికి వెళ్ళండి, బట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు మాత్రం ప్రామాణికంగా తీసుకోండి అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ట్రాన్స్పరెంట్ గా ఉండట్లేదు అనేది ఇక్కడ హైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడూ కూడా ప్రజలకి అన్ని విషయాల్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఓట్లు వేసిన తర్వాత వివిప్యాట్లు, ఈవీఎం మెషిన్స్ లో ఉన్నటువంటి ఓట్లు సరి చూసుకోవాలి, కరెక్ట్ గా పడినాయా లేదా, ఇప్పుడు ఈ వివిప్యాట్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈవీఎం మిషన్ లో అన్ని ఓట్లు వచ్చినాయా లేదా అనేది మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం అప్లై చేసుకుంటే ప్రతి బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది క్లారిటీగా ఈసీ ఇంతకు ముందు ఇస్తూ ఉండేది. అది 1961 కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రైట్ కింద అది ఎప్పటి నుంచో ఉన్న అనుమతి. అయితే ఇప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ దాన్ని ఇవ్వను అని రూఢిగా కరాగట్టిగా చెప్పేస్తుంది. దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ దాన్ని కొట్టివేయటం జరిగింది. ఆ రికార్డ్స్ ని ఎవరికి చూపించదంట. కారణం ఏంటి అంటే ఆ రికార్డ్ చూపించడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటూ ఎలక్షన్ కమిషన్ వితండవాదం చేస్తూ ఉంది. ఆ వితండవాదంలో ఎవరైనా ఈ రికార్డ్స్ చూసిన తర్వాత అక్కడ ఆ వీడియోస్ కానీ ఆ సంబంధించిన డేటాని కానీ బయటకు లీక్ చేస్తే ఓటర్ల ప్రాణానికి ప్రమాదం ఉందనేది ఎలక్షన్ కమిషన్ యొక్క వాదన. అంటే ఇప్పుడు ఒక బూత్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కౌంటింగ్ మిషన్స్ లో పడ్డ ఈవీప్యాట్లు కానీ ఈవీఎం మిషన్ కానీ మొత్తం ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి వాటిని ట్యాంపర్ చేయొచ్చు. ఎలా ఏ వీడియోస్ తో ట్యాంపర్ చేయొచ్చు అంట. లేటెస్ట్ టెక్నాలజీతో పాటు అందులో ఉన్న ప్యాడ్లు లెక్కింపులో తేడాలు చూపించడం వల్ల ఎవరెవరు ఓటుకి వేసారో, బీజేపీకి ఎవరు వేసారో, అదేవిధంగా కాంగ్రెస్ కి ఎవరు వేసారో అన్న విషయాలు పూర్తిగా తెలిస్తే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పైన దాడులు చేసుకుని చంపేస్తారనేది ఎలక్షన్ కమిషన్ యొక్క వాదన. నిజం చెప్పాలంటే గత 75 సంవత్సరాలుగా ఎప్పుడు జరిగింది కొత్తగా ఈసీ మాత్రం జడ్జి గారి ముందు ఇలా చెప్తూ ఉంది. అంతేకాదు ప్రజలకు కూడా ఇదే నూరిపోస్తూ ఉంది. ఇలా మీ ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వడం వల్ల మీరు కొట్టుకొని చచ్చిపోతారు అని చెప్తుంది. అయితే ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఫెయిల్ అయిపోతుంది 100%. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆ ట్రాన్స్పరెన్సీని పూర్తి స్థాయిలో నెగోషియేట్ చేస్తూ పూర్తిగా ఒక ఉక్కు కవచంలో తను బంధించుకొని ఎవరు రాకుండా ఎవరికి ఏమి ఇవ్వకుండా నేనే సుప్రీం అన్నట్టుగా బిహేవ్ చేయటం వెనుక అసలు కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్న అవకతవకల్ని ప్రజలు తెలుసుకుంటే ఈసీ మొహాన ఉమ్మేస్తారని ఒక ఉద్దేశంతో ఇలా చేస్తుందంటూ చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే మొన్న హర్యానా, పంజాబ్ సంబంధించిన ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్స్ లో ఎంత ఖర్చు పెట్టారు, ఎవరెవరు ఎక్కడి నుంచి ఓటేశారు, దానికి సంబంధించిన పూర్తి నివేదికలు నాకు కావాలంటూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి కోర్టులో అప్పీల్ చేయగా కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు అకార్డింగ్ టు ఎలక్షన్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ప్రొసీజర్ కింద ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వండి అని క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ అతనికి ఆ డేటా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అసలు ఆ ప్రైవసీ అనేది తీసేయడానికి సవరణ చేసింది. కంప్లీట్ గా ఏదైతే 1961 యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా సవరణ చేసేసి ఎవడూ అడగకుండా తనకు ఫేవర్ గా తన లుచుకుల్ని, లోటుపాటుల్ని, తన వక్ర బుద్ధిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందంటూ విపక్షాలు వాదిస్తూనే ఉన్నాయి. అయితే ఈ అన్నిటికీ ఒక ఎండ్ అనేది రావాలి. ఎలక్షన్ కమిషనే అల్టిమేట్ బాస్ గా బిహేవ్ చేస్తూ అటు అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంది బీజేపీ కనుసన్నల్లో అంటూ చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మేము స్వతంత్రంగా వ్యవహరించే వాళ్ళని తప్పించి ఎవడో ఏదో చెప్తే మేము చేయమని చెప్తుంది. కానీ ఎక్కడైతే ఈ సవరణ కోసం కొత్తగా ఓటర్లు యాడ్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ వెళ్తుందో అక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో దగ్గర 30,000కు పైగా కొత్త ఓట్లు బీజేపీకి యాడ్ అవుతూ వెళ్తున్నాయి. ఒకే సంవత్సరంలో దగ్గర 2 లక్షల నుంచి 1,50,000 మంది ఓట్లు బీజేపీ అనుకూలమైన ఓట్లు యాడ్ చేస్తూ ఉంది ప్రతి ప్రాంతంలో. ఈ విధంగా చూసుకుంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ దీనిపైన పోరాడుతూ ఉంది కొంతకాలంగా. ఎందుకు ఈ వీవీప్యాట్లు, ఈవీఎం మిషన్లు
మాకు చూయించరు, పౌరుల్ని ఎందుకు లాస్ట్ మూమెంట్ లో యాడ్ చేస్తూ ఉన్నారు, అది కూడా ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ వెళ్తుందో అక్కడ ప్రతి చోట బీజేపీ ఎందుకు గెలుస్తుంది, ఇలా అనేక ప్రశ్నలు ఫార్మ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ అడుగుతూనే ఉంది. అయితే 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సవరణలు చేయాలంటూ మళ్ళీ కోరినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ దానికి ఒప్పుకోవట్లేదు, కోర్టులో దానిపైన ఫైట్ చేస్తూ ఉంది. అసలు ఎందుకు ఆ డేటాని కాపాడాల్సిన అవసరం ఏంటి? ఇండియాలో ఉన్నది ఏమైనా టెర్రరిస్ట్లా? అంటే ఒకరి డేటా ఒకటి ఇస్తే ఒకరు చంపుకొని చచ్చిపోతారా? ఏదైనా పాకిస్తాన్కి అమ్ముతున్నారా డేటా? కానీ పౌరులకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ని పూర్తి స్థాయిలో వైలేట్ చేస్తూ ప్రజలకి స్వచ్ఛందంగా వాస్తవాలను తెలియజేసినటువంటి ఎలక్షన్ కమిషనే దొంగ బుద్ధితోటి వాటిని దాచేస్తూ ఎంతమంది ఓటర్స్ ఉన్నారో అనేది ఎలక్షన్ కమిషన్ బయటకు పెట్టదు. 2, ఎక్కడెక్కడ ఓటర్లు ఓటేశారనేది తెలియదు. ఒక ఈవీఎం మిషన్ లో 600కి పైగా ఎవడు ఓట్లు వేయలేరు పర్ డే, కానీ దాన్ని గణనీయంగా 1200కి ఎందుకు పెంచవలసి వచ్చింది? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అనుమానాలు. ఇప్పుడు ఓటర్లు 5 తర్వాత ఎందుకు బీభత్సంగా పెరుగుతూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లో 53 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలక్షన్ డేకి, అదేవిధంగా పోలింగ్ డేకి అంత చేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాగే మహారాష్ట్రలో జరిగింది, పంజాబ్ లో జరిగింది, అదేవిధంగా ఇప్పుడు బీహార్ లో కూడా జరగబోతుందంటూ చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఏ డేటా అయినా కూడా డిజిటల్ ఫార్మాట్ లో మనకి ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న సమయంలో కేవలం ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనే నిగూఢంగా అంతా డేటా అనేది పౌరుల డేటాని పౌరులకు ఇవ్వడం కోసమే భర్జన పెడుతూ దాటేస్తూ దాక్కుంటూ బతుకుతుంది. అంటే ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో వైఫల్యం చెంది ఒక పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వేరే వాళ్ళని సమూలంగా నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నమే అంటూ అటు విపక్షాలు పూర్తి స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నాయి. దీనిపైన ఫైటింగ్ జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఈవీఎం ఓటర్ మిషన్స్ తీసేయాలి అంటూ డిమాండ్ కూడా చేస్తున్నాయి. బ్యాలెట్ బాక్స్ పద్ధతి ద్వారానే ఓట్లు వేయాలి, ఓట్లు కావాలంటున్నారు. కానీ అనూహ్యంగా ఈసీకి దెబ్బ తగులుతుంది. ఈసీని ఈసారి బీహార్ లో ఏదైతే వాళ్ళు సవరణ చేయాలని వెళ్తూ ఉన్నారు దానికి కోర్టు అనుమతించదు అనుకున్న టైంలోనే కోర్టు అనుమతిస్తూ వాళ్ళేదో 2-3 డాక్యుమెంట్స్ లేవు అంటే ఆధారు, ఓటర్ కార్డు ఇవి లేవంటే అవి కూడా పరిగణనలో తీసుకొని మీరు వెళ్ళి కౌంట్ చేయండి అని చెప్పిందే తప్పించి ఈసీని ఆపడానికి మాత్రం ఏ విధంగానూ ప్రయత్నించలేదు. ఇప్పుడు కూడా బీహార్ లో మళ్ళీ బీజేపీ గెలుస్తుందంటూ రాహుల్ గాంధీ ఇప్పుడు జరుగుతున్నటువంటి బంధుల్లో నిరసనల్లో తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ అదే గనక జరిగితే ఈసారి చాలా తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉండబోతూ ఉన్నాయి. ప్రజలు ఆల్రెడీ సోలాపూర్ లో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పటికి కూడా ఓట్లు ఎలా పెరిగాయి, ఈవీఎం ప్యాడ్లు 15 రోజుల లోపులోనే కొలాప్స్ చేసేస్తున్నాయి. అంత అవసరం ఏంటి? మినిమం 45 days టైం ఉంటుంది ఎవరైనా అప్పీల్ చేసుకోవడానికి, మళ్ళీ చెక్ చేసుకోవడానికి. కానీ ఆ ఫెసిలిటీ కూడా, ఆ వెసులుబాటు కూడా ప్రజలకి అదేవిధంగా నాయకులకు కూడా ఇవ్వట్లేదు. ఒక ఇండియన్ జేమ్స్ బాండ్ లాగా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేస్తుంది. జేమ్స్ బాండ్ ఎలా అయితే ఎంతమంది కాల్చినా వాడు అలా నడుచుకుంటే వెళ్ళిపోతానే ఉంటాడు, వాడు కాలిస్తేనే చచ్చిపోతారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇండియన్ జేమ్స్ బాండ్ లాగా దానికి ఇష్టం వచ్చిందో చేసుకుంటూ పోతుంది. ఎంతమంది ప్రతిపక్షాల వాళ్ళు ఎవరు వచ్చి ఏ విధంగా వాళ్ళ పైన కంప్లైంట్ చేసినా చివరికి కోర్టులు కూడా ఎలక్షన్ కమిషన్ కి వత్తాసు పలుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ విధంగానే జరిగితే పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం అనేది కూని అయిపోతుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు మొత్తాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది పూర్తి స్థాయిలో నిర్వీర్యం కాపాడుతుంది. కేవలం ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్నటువంటి ఇటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల, ఈ కుట్రపూరితమైనటువంటి సవరణ వల్ల అనేది అందరూ చెప్పుకుంటున్న విషయం. మీరేమంటారు? కరెక్ట్గానే ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గానే ఉందా, లేదంటే అంత కుడియనక నాసామి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తుందా అనేది మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.